చెవుడు కూడా కొందరికి మేలు చేస్తుంది. తన చెవిటితనంతో తన కష్టాలను పోగొట్టుకున్నాడు రత్తయ్య. ఏంటి అన్న తెలుసుకోవాలంటే ఈ కథ చివరి వరకు చూడండి. రత్తయ్య కష్టాలు గట్టెక్కాయి. ఒక గ్రామంలో రత్తయ్య అనే చివటి కుర్రాడు ఉండేవాడు. వాడు తల్లి చనిపోయింది, తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రత్తయ్యకు సవితి తల్లి చాలా బాధలు పెట్టేది. పొలం పనులతో పాటు వాడు ఇంటి పనులన్నీ చేయవలసి వచ్చేది. వాడు ఎంత పని చేసినా ఒళ్ళు దాచుకొని ఏ పని చేయడం లేదని సవితి తల్లి వాడి మీద కసురుకొని నానా తిట్లు తిట్టేది. కొడుకు పడే పాటలు చూస్తూ కూడా రత్తయ్య తండ్రి తన రెండో భార్యకు భయపడి ఏమీ అనలేక లోపల బాధపడేవాడు. ఒకరోజు రాత్రి పశువుల కొట్టంలో పడుకొని నిద్రపోతూ ఉండగా తన సవితి తల్లి కర్రతో సహా తాను ఉన్న వైపు రావడం కనబడింది. ఆ అర్ధరాత్రి వేళ ఆమె తనను చంపడానికి వస్తున్నదని భయపడి రత్తయ్య చడి చప్పుడు కాకుండా లేచి చీకట్లో ఏటో పారిపోయాడు. అలా ఇంటి నుంచి పారిపోయిన రత్తయ్య తిరిగి చివరికి ఒక నగరం చేరాడు. ఆ నగరాన్ని పాలించే రాజు వట్టి అమాయకుడు. ఆయనకు ఒక కల వచ్చింది. తన పెద్దరాణి కుమార్తెను చిన్నరాణి చంపడానికి ప్రయత్నించినట్లు రాజు కల కన్నాడు. వెంటనే మేలుకొని ఆయన కలవరపడ్డాడు. ఆ రోజు మర్నాడు సభలో తన సభికులను ఉద్దేశించి, నిన్న రాత్రి నేను ఒక కలగన్నాను. ఆ కళ ఏమిటో ఎవరైనా చెప్పగలరా? చెప్పిన వారికి 1000 రూపాయల బహుమానం ఇస్తాను అన్నాడు. ఎవరూ ఏమీ అనలేదు. రాజు తెలివితేటలు వాళ్లకు తెలుసు. ఎవరు మాట్లాడకపోయేసరికి రాజు మంత్రికి తిరిగి, నాకు వచ్చిన కళ ఏమిటో చెప్పగల వాళ్ళు ఇక్కడ లేనట్లుంది, ఈ విషయం దండోర వేయించండి అన్నాడు. ఆ దండోర వేసే సమయానికి రత్తయ్య నగరం చేరి చాటింపు చూశాడు. కాని చెవిటివాడు కావడం చేత వాడికి రాజుగారి ప్రకటన సరిగ్గా వినిపించలేదు. ప్రజలు తమ కష్టాలు రాజుగారితో చెప్పుకోవచ్చునని దండోర వేస్తున్నట్లు వాడికి అర్థమైంది. వెంటనే వాడు రాజభవనానికి దారి అడిగి తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. ద్వారం వద్ద రాజభటులు వాడిని అడ్డగించి రాజుగారి కళను గురించి చెప్పగలవా అని అడిగారు. వాళ్ళ మాటలు వినబడక అవును అన్నాడు రత్తయ్య. భటులు వాడిని తీసుకొని రాజుగారి ముందు నిలబెట్టారు. నాకు వచ్చిన కళ గురించి చెప్తావా అని రాజు వాడిని ప్రశ్నించాడు. రాజుగారు తన కష్టాలు చెప్పమంటున్నాడు అనుకుని రత్తయ్య, మహారాజా, సవితి తల్లుల అసూయ, వాళ్ళు పెట్టే బాధలు అనాదిగా వస్తున్నవే, వాటిని గురించి వివరంగా చెప్పాలా? అయినా ఇవి ఇంకేదో చెప్పబోయాడు. కానీ రాజుగారు సంతోషంతో బేష్ అని వాడికి 1000 రూపాయల బహుమానం ఇచ్చి పంపించేశాడు. రాజుగారు తన కథ పూర్తిగా వినకుండానే బహుమానం ఇచ్చినందుకు రత్తయ్య ఎంత సంతోషించి ఇంటికి తిరిగి వెళ్ళి జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. అదంతా విన్నవాడి సవితి తల్లి రాజుగారి అండవాడికి ఉన్నదని భయపడి వాడిని బాధలు పెట్టడం మానేసింది. ఈ విధంగా రత్తయ్య కష్టాలు గట్టెక్కాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.